హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ వీడియో అనేది అందివ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఆ రోజు ఈవినింగ్ మీకు వాట్సాప్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఈ మంత్ మొత్తం కూడా డైలీ మీకు ఏప్రిల్ 1 నుంచి లాస్ట్ వరకు పీడిఎఫ్ కావాలి అంటే 20 రూపీస్ కనుక మీరు పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారండి. మీరు పే చేయాల్సిన నెంబర్ వచ్చేసి 9494163477 అనే నెంబర్ కి మీరు 20 రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు, పీడిఎఫ్ పొందొచ్చు. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ క్లాస్ అనేది ఉంటది అనమాట. ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ లో మనకి డేట్స్ ఉంటాయి కదా, వాటిని నెక్స్ట్ మీకు రేపటి వీడియోలో అందివ్వడం జరుగుతుంది. ఓకే, నేటి నుంచి హ్యాండ్లూమ్ పవర్ లూమ్లకి ఉచిత విద్యుత్ అందించనున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలకి నెలకి 200 యూనిట్లు, 11,488 పవర్ లూమ్లకి నెలకి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ పథకం అనేది నేటి నుంచి ఏప్రిల్ 1 నుంచి అమలు చేశారనమాట. 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుని బుధవారం లోక్సభలో ఆమోదించి గురువారం రాజ్యసభకి పంపనున్నారనమాట. సో ఏదైతే మనకి అమరావతి రాజధానిగా ఉందో దాన్ని శాశ్వతంగా రాజధానిగా, అంటే ప్రభుత్వాలు మారుతుంటే రాజధాని మారిపోవడం కాకుండా శాశ్వత రాజధానిగా చేర్చేందుకు బిల్లును అయితే ఆమోదించడం జరుగుతుంది అనమాట. ఓకే, అమెరికా కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారిగా భారత సంతతికి చెందిన సాంకేతిక నాయకురాలు మంగళా కుప్ప నియమితులయ్యారు. ఆదాయ పన్ను చట్టంలో మార్పులైతే జరిగాయి. భారతదేశంలో 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో నూతన ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చింది. దీని లక్ష్యం ఏంటంటే పన్ను విధానాన్ని సరళీకరించడం మరియు పారదర్శకతని పెంచడం. శీతల్ దేవి పారా ఆర్చర్ అయిన జమ్మూ కాశ్మీర్కి చెందిన శీతల్ దేవి గారికి ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2025 సంవత్సరానికి శీతల్ దేవిని ఉత్తమ పారా ఆర్చర్గా ఎంపిక చేశారు. వరల్డ్ ఆర్చరీ పారా ఆర్చరీ ఆఫ్ ది ఇయర్ గా శీతల్ దేవి ఎన్నికయ్యారనమాట. ఏప్రిల్ 1 ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, దీన్ని ఉత్కల్ దివాస్ అంటారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. మహిళల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో నాగలక్ష్మి స్వర్ణంతో మెరిసింది. గ్రీకో రోమన్ పురుషుల 77 కేజీల్లో జాదవ్ చరణ్, 135 కేజీల్లో రాజు కాంస్య పథకాల్ని సొంతం చేసుకున్నారు. 110 మీటర్ల హర్డిల్స్ లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ సపావత్ దత్తు రజితంతో మెరిశాడు అనమాట. సో ఖేలో ఇండియా గిరిజన క్రీడలు అనేవి ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నాయి కదా, అక్కడ తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిఇఓగా విలియం వాల్ష్ ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మనిషిని చంద్రుడి మీద కాలు మోపేలా చేసిన అలనాటి అపోలో ప్రయోగాలు 1972లో ముగిశాయి. ఆ తర్వాత తిరిగి అక్కడికి మనుషుల్ని పంపేందుకు నాసా ప్రయత్నించడం ఇదే మొదటిసారి. ఆర్టెమిస్ 2 మిషన్ ని ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తారు. ఆర్టెమిస్ 2 యాత్రలో 3 అమెరికాల్లో 1 కెనడా వాసి పాలు పంచుకుంటున్నారు. ఆర్టెమిస్ 2 కోసం స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS అనే రాకెట్ ని వాడుకుంటున్నారన్నమాట. నాసా రూపొందించిన రాకెట్లన్నింటిలోకి ఇదే అత్యంత శక్తివంతమైనది. ఇది ఏకంగా 39 లక్షల కిలోల థ్రస్ట్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రాకెట్ పైభాగంలో ఒరాయన్ క్యాప్సిల్ ఉంటుంది. అందులో 4 వ్యోమగాములు ఉంటారు. యాత్ర మొత్తము కూడా 10 రోజులు సాగుతుంది. సో ఆర్టెమిస్ 2
అనే మిషన్ ని ద్వారా ఈ నలుగురు వ్యామగాములు 10 రోజుల పాటు యాత్ర సాగించనున్నారనమాట. సో ర్యాకెట్ పైభాగంలో ఒరాయన్ క్యాప్సిల్ ఉంటుంది. ఇది భారీ ర్యాకెట్ అన్నమాట. ఓకేనా. దీనికోసం స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే ర్యాకెట్ ని వాడుకుంటున్నారు. సో మనిషిని చంద్రుడి మీద కాలు మోపేలాగా అప్పట్లో 1972తో ముగిసిపోయాయి ఆ ప్రయోగాలు. ఇప్పుడు మళ్ళీ నాసా ప్రయత్నిస్తుంది అన్నమాట. ఓకే. ప్రముఖ తెలుగు సాహితీవేత్త నందిని సిద్ధారెడ్డి మంగళవారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఢిల్లీలో అందుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ పై రౌండ్ టేబుల్ సదస్సు అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఏప్రిల్ 1st మనకి అందిన కరెంట్ అఫైర్ అన్నమాట. సో అవన్నీ మీకు క్లియర్ గా రాసి చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే 9494163477 అనే నెంబర్ కి 20 రూపీస్ పే చేస్తే వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తారు. డైలీ మార్నింగ్ ఛానల్లో క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్ లో మీకు పీడిఎఫ్ అందివ్వడం జరుగుతుంది. ఓకేనా. ఏప్రిల్ మొత్తము కూడా ఇలాగే కంటిన్యూ చేస్తామన్నమాట. మార్చికి సంబంధించి ఒకే వీడియో ఒకే పీడిఎఫ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అది రెడీ అయ్యాక మీకు చెప్తాం. ఇప్పటి వరకు మనం నవంబర్ నుంచి స్టార్ట్ చేసాం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది రెడీగా ఉంది. ఆ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు 80 రూపీస్ పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ ని అందిస్తారు. అలాగే మీరు ఇంతకు ముందు క్లాసెస్ చూడకపోయినా సరే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి క్లాసెస్ కూడా మనకి ఛానల్లోనే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం. సో ఏప్రిల్ కరెంట్ అఫైర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. పీడిఎఫ్ కోసం క్లాసెస్ అయితే ఛానల్లోనే ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.